సార్ గత ప్రభుత్వంలో ఎంతో అంటే ఎక్కడ ల్యాండ్ ఉంటే అక్కడ కబ్జా చేసే పరిస్థితి ఉంది. మీరు మంగళగిరి నియోజకవర్గం అంటున్నారు. లోకేష్ గారి నియోజకవర్గం. ఆయన్ని గెలిపించుకున్నారు 91,000 మెజారిటీతో. మన లోకేష్ మన మంగళగిరి నానుడిని నిజం చేస్తూ. సో మీ సమస్య చెప్పుకున్నారా? ఆయనకి దాకా వెళ్ళారా? వెళ్ళానండి. అందుకే వచ్చింది. ఈ ప్రజా దర్బార్లో పాల్గొనాలని లోకేష్ గారు గౌరవనీయులు లోకేష్ గారిని కలవాలని వచ్చానండి. అక్కడ లోకేష్ గారిని కలవటం జరిగిన తర్వాత నేను ఇచ్చిన వినతి పత్రాన్ని వారు స్వీకరించారు. అది మేము చూస్తామండి, గమనిస్తున్నాం అన్ని విషయాలు. దాంట్లో ఇది కూడా మేము పెట్టుకుంటున్నాము. చక్కగా మీకు మీ హ్యాండ్ ఓవర్ చేసేట్టుగా నేను చూస్తానండి. మీ స్థలానికి సంబంధించి ఎవరో ఆక్రమణకు గురి చేస్తున్నారు అంటే స్థానికంగా ఉన్న పోలీసులు కానీ లేకపోతే మీరు ఎవరు పట్టించుకోలేదు సార్. కంప్లైంట్ ఇవ్వడం జరగలేదా? కంప్లైంట్లు ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చిన ఎవరు పట్టించుకోలేదు. మీరు ఎక్కడ ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. పెద్ద వయసు కావటంలో నేనేమో కొద్దిగా అనారోగ్య కారణంగా ఉండటంలో నేను రాలేకపోయాను. ఇప్పుడు ఈ వార్త చూసిన తర్వాత లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు, మీ సమస్య చెప్పుకున్నారు. మీ ఎమ్మెల్యే గారు కాబట్టి న్యాయం చేస్తారని నమ్మకం ఉందా సార్? పూర్తి నమ్మకం ఉందండి. ఎటువంటి నమ్మకం ఉందంటే ఆయన మాట్లాడే విధానం నాకు ఎట్లా అనిపించిందంటే పూర్తిగా ఏ వ్యవస్థలు అయితే పునాదులతో సహా కదిలి డిస్టర్బ్ అయిపోయినాయో మళ్ళీ వాటిని పునరుద్ధరించడానికి ఆయన సంకల్పం తీసుకున్నటువంటి అంటే ఏంటంటే నా ఉద్దేశంలో ఏదైనా సరే ధర్మాన్ని పునరుద్ధరించడానికి సంభవిస్తారేటువంటి యుగ పురుషులని నాకు అనిపించింది. అందుకని నేను వచ్చాను, నా పని అవుతుందని నాకు సంతోషంగా వెళ్తున్నాను. మాట్లాడారు, మీ సమస్య చెప్పుకున్నారు. అవునండి. అమ్మ ఏంటి సమస్య ఏంటి? ఈ రోజున ప్రజా దర్బార్ అంటూ లోకేష్ గారు ప్రతి ఒక్కళ్ళ సమస్య, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ సమస్యలు ఏమన్నా కూడా అడిగి తెలుసుకోవడం. ఏం చెప్పుకున్నారమ్మా? మీ సమస్య ఏంటి? మేము నీట్ యూజీ 2024 పేరెంట్స్ అండి, ఆస్పిరెంట్స్ పేరెంట్స్. ఈ ఇయర్ జరిగినన్ని అలిగేషన్స్ ఏ ఇయర్ జరగలేదు. ఈ ఇయర్ కొన్ని చోట్ల పేపర్ లీక్ అయింది, కొన్ని చోట్ల గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారు, కొన్ని చోట్ల పిల్లల్నే మార్చేశారు. చాలా అలిగేషన్స్ జరిగాయి. దానివల్ల నార్త్ సైడ్ కన్నా సౌత్ సైడ్ ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. పిల్లలు మంచి మార్క్స్ అచీవ్ చేసినప్పటికీ కూడా గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుందన్న గ్యారంటీ లేదు. దట్టు మేము నేషనల్ వైడ్ కాకుండా మన స్టేట్లో తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడడానికి మేము సార్ దగ్గర కలవడానికి వచ్చాము. లాస్ట్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ గవర్నమెంట్ కాలేజెస్లో కూడా మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఇచ్చారు. అసలు ఏ గవర్నమెంట్ ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మనం ఏం ఫీ పే చేసి అయితే మేము జాయిన్ అవ్వం కదా. అలాంటిది ఒక మెడికల్ కాలేజ్లో గవర్నమెంట్ పిల్లలకి ప్రొవైడ్ చేయాల్సిన సీట్స్ని లాస్ట్ గవర్నమెంట్ ప్రైవేట్గా కూడా మనీకి సీట్స్ సేల్ చేశారు. అది సార్ ఇంతకుముందు ఒక యువగలంలో చెప్పున్నారు, లాస్ట్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ని మేము ఈ ఇయర్ దాన్ని తీసేస్తామని. దాన్ని ఒకసారి సార్కి ఒకసారి వినతి పత్రం అందిద్దామని వచ్చారు. ఒక విద్యా వ్యవస్థ మాత్రమే కాదమ్మా, రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసిన పరిస్థితి గతంలో చూశారు. అంటే మన సమస్య ఏదైనా చెప్పుకోవడానికి అక్కడ దాకా వెళ్ళే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఈ రోజున ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన ఇక్కడ మంగళగిరిలో గెలిచారు, ఒక సీఎం గారి అబ్బాయిగా కూడా ఉన్నాడు. అయినా కూడా ప్రజల్ని నేరుగా ఆయన కలిసే విధానం కానివ్వండి, ప్రజా దర్బార్ అంటూ ఒక వేదిక పెట్టడం కానివ్వండి, దీని మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? చాలా సంతోషంగానే ఫీల్ అవుతున్నామండి. మన సమస్యని డైరెక్ట్గా వెళ్ళి సార్తో చెప్పగలుగుతున్నాము. సార్ దానిని తీసుకుంటున్నారు, దానికి న్యాయం కూడా చేస్తా అంటున్నారు, అన్నీ పరిశీలిస్తా అంటున్నారు. మేము కూడా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాము, కాన్ఫిడెంట్గానే ఉన్నాము. సార్ దీనికి న్యాయం చేస్తారని అనుకుంటున్నాము. నీట్ అనేపాటికి అమ్మ పిల్లలు ఎంతో హోప్ పెట్టుకుని ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు. మీ పేరెంట్స్ కూడా వాళ్ళ మీద ఎంతో హోప్ పెట్టుకుని ఉంటారు. ఇన్ని అవకతవకల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారా? ఆయన ఏమన్నారు? దాని గురించి ఏం చెప్పారు? నేషనల్ వైడ్గా జరిగిన అలిగేషన్స్ గురించి అయితే మేము రైజ్ చేయడానికి వెళ్ళలేదండి. అది ఏ డెసిషన్ అయినా నేషనల్ వైడ్గానే తీసుకుంటారు. బట్ మన స్టేట్ వైడ్ ఉన్న గవర్నమెంట్ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కాలేజెస్లో ప్రైవేట్ కోటా సీట్స్, ఎన్ఆర్ఐ కోటా సీట్స్ ఇవ్వద్దు. అవి ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని చెప్పడానికి మేము వచ్చాము. విన్నారా? సానుకూలంగా విన్నారా సార్? అసలు అంటే వెళ్ళి ఏదో హడావుడిగా పక్కకి లేదండి, చాలా బాగా చెప్పడం కానీ చాలా బాగా విన్నారు, బాగా రెస్పాండ్ అయ్యారు. మీరేం చెప్తారు సార్? ఒక నీట్ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థి తండ్రి అంటే అది యాక్చువల్గా సెంట్రల్ ఎడ్యుకేషన్ మీద ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏమన్నారంటే అది ఐసోలేటెడ్ ఏరియాలో జరిగిందని. సో మేడం గారు చెప్పినట్టు మేము స్టేట్ వైడ్ ఇష్యూ మాత్రమే హైలైట్ చేసాం. ఒకటి జీవో నెంబర్ 107, 108 ఏదైతే మేనేజ్మెంట్ కోటాకి గవర్నమెంట్ కాలేజ్ ఇచ్చారో అది హైలైట్ చేసాం. రెండోది సిద్ధార్థ మెడికల్ కాలేజ్ స్టార్టింగ్ నుంచి స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్ కింద ఉంది. అది ఆ ఒక్క కాలేజీకి ఇప్పటికీ తెలంగాణకు 33% కోటా ఇస్తున్నారు. అది కూడా రద్దు చేయమని రిక్వెస్ట్ చేసాం అనమాట. ఈ రెండింటి మీద మేజర్ ఇచ్చి సానుకూలంగా స్పందించారు. అందరితో కూడా టైం ఇస్తున్నారు. ఆయన నా పేరు లలిత, ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏఐటి అనుబంధం. మేము గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు నిరంతరం ఉద్యమాలు పోరాటాలు చేసినప్పటికీ లాస్ట్ మూమెంట్లో డిసెంబర్ 12వ తేదీ నుండి జనవరి
22వ తేదీ దాకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,60,000 మంది నిరవధిక సమ్మెలో వెళ్ళినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ సంబంధిత శాఖ మంత్రులు కానీ మరి ఎవరేం పట్టించుకోకపోగా మరి ఎస్మా చట్టం ప్రయోగించి ఉద్యోగుల నుండి తొలగిస్తామన్న నేపథ్యంలో మేమంతా విసిగి వేసారి మరి ప్రత్యక్షంగా ఇక్కడ ఈయనున్నటువంటి ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రివర్యులు అక్కడికి మా టెంట్లోకి వచ్చి 2-3 సార్లు సంఘీభావం తెలియజేయడం జరిగింది. మా గవర్నమెంట్ ఇస్తే మీ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని. మరి ఇక్కడ కలవడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. అంగన్వాడీల సమస్య అంటే ఎన్నికలకు ముందు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఉద్యమాలు ప్రజల దృష్టిని కూడా ఆకర్షించాయి. కానీ ఎక్కడికక్కడ అణిచివేసే ధోరణిలో మీ మీద కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. ఇవన్నీ కూడా గతంలో ఉన్న లోకేష్ గారు, ఇదే లోకేష్ గారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా మీకు చూశారు, మీకు భరోసా ఇచ్చారు, మీకు ఖచ్చితంగా మేము అండగా ఉంటా ఉన్నారు. ఈ రోజున ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. సో వెళ్ళి ఆయన కలవడం కానీ లేకపోతే ఆయన మీకు ఇచ్చిన టైం కానీ సానుకూలంగా విన్నారా, స్పందించారా? చాలా రెస్పెక్ట్గా మరి తల్లి బిడ్డను అక్కువ చేర్చుకున్నట్లు పిలిచి మాట్లాడుతూ మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. మా రిప్రజెంటేషన్ విడిగా కూడా పెట్టమని చెప్పారు. మాతో పాటు చాలామంది 100లాది మంది మహిళలు పురుషులు వచ్చినప్పుడు కూడా అందరినీ ఎవరిని వదలకుండా స్టార్టింగ్ నుండే ఆప్యాయతతో ప్రేమానురాగాలతో వాళ్ళ సమస్యలను వింటున్నారు. ఖచ్చితంగా మా సమస్య కోసం పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాము. వీళ్ళు ఎంత తొందరలో అంగన్వాడీ సమస్యలన్నీ పరిష్కరించాలని మరి ఆశిస్తున్నాము. వచ్చిందండి. గతంలో అయితే మేము ఏదైనా ఇట్లా ఈ అధికారులు కానీ మంత్రులు కానీ కలవాలంటే మేము ఒక పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చినంత ఇబ్బంది పడేవాళ్ళము. కానీ ఇప్పుడైతే మాత్రం మేము స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు స్వచ్ఛంగా ఇప్పుడంటే మనము ప్రశాంతంగా అసలు ఎవరి స్వేచ్ఛగా ఎవరి అనుమతులు ఎవరి సిఫార్సు లేకుండా ఒక సమస్య ఉంటే మన ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులకు కానివ్వండి, ఎమ్మెల్యేలకు కానివ్వండి, అధికారులకు కానివ్వండి మేము స్వతంత్రంగా వెళ్ళే వెసులుబాటు కల్పించినారు. ఇది చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఇప్పుడు చిన్న వాళ్ళు ఉంటారు, అందరూ పెద్ద సిఫార్సులతోనే రాలేరు. అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి కార్యక్రమం. మనకు సమస్య వచ్చిందంటే నేరుగా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే అవకాశము ఇది చాలా సత్ఫలితాలను ఇస్తుంది భవిష్యత్తులో అని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాము. నా పేరు ఎస్ మంజుల, అంగన్వాడీ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు.